IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు నేను అధికారం కోల్పోవడంతో నాకున్న సెక్యూరిటీని అంతా ఈ ప్రభుత్వం తీసేసింది అంటూ జగన్ గారు అంటున్నారు. నిజమేనంటావా? తగ్గించేశారా? ఎందుకంటే మరి వాగ్దానాలు చేసి ఇట్లేదు కదా, చేసిన వాగ్దానాలని అబద్ధమే చేసి చెప్పేసి హామీలు కాదు, జగన్ గారికి ఉన్న భద్రత తీసేశారు, తగ్గించేశారు. నా భద్రత కావాలనే అంటున్నారు. కావాలనేది తగ్గించేశారు. అది ఒకటే వీళ్ళు చేసిన వాగ్దానాలు కూడా మంచి కాదు, అసలు ఏది నెరవేర్చిన వాళ్ళు కాదు. ఎందుకు జగన్ మీద కోపం? ఎందుకు ప్రభుత్వానికి జగన్ మీద కోపం అంటే ఈ లేబర్ మీద ఎక్కువ వేసేసాడు. లేబర్ మీద ఎక్కువ వేసాడు. ఏం వేసాడంటే కరెంటు బిల్లు, ఈ గ్యాస్ బండ్లు అపరిమితంగా పెంచేసాడు. 500 ఉండాల్సిన గ్యాస్ బండ 1100 చేసాడు. అది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి నన్ను చంపటమే వాళ్ళకి లక్ష్యం అని జగన్ గారు అంటున్నారు. నిజమే? అంత కోపం ఉందా? అదే లేదు, ఎవరి ప్రభుత్వం వాళ్ళే, ఏమీ లేదు. ఎవరు చంపాలని పని. మరి జగన్ గారు కోర్టులో కేసు కూడా వేశారు. అదేదో దేని గురించి మనకు తెలియదు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి జగన్ గారి మీద చాలా కోపం ఉందా? మరి వాళ్ళకి రాజకీయాలు కోపం బయటకు ఉన్న వాళ్ళు రాజకీయ వ్యక్తులు కదా, వాళ్ళు బయట లోన ఒకటే మన పోటీ వాళ్ళు కాదు. మనమే ఏది గెలిపించి వాళ్ళు మనల్ని ఇచ్చేస్తారు. కానీ జగన్ గారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మావులే. ఇప్పుడు జగనే నన్ను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అంటే వైసీపీ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ అభిమానులు కానీ, వారి కార్యకర్తలు కానీ భయపడతారు కదా. భయపడతారు. అట్లా రుమార్కు చేస్తున్నారు, చేసి మళ్ళీ ఎప్పుడు మావాలి. లేబర్ నేను నొక్కేసేది. నువ్వు 100 చెప్పు, 50 చెప్పు, ఏదైనా లేబర్నే నొక్కేసేది. ఎవరైనా రాజకీయంలో ఎవరు గెలిచినా కానీ లేబర్నే. లేదు ఈ ప్రభుత్వం మీద ఏదైనా బురద ఇటాకి అలా అన్నారు జగన్ గారు. బురద లేదు, ఏమి లేదు, అంతా అంతే. అంత ఆయన చంపినంత పని ఒకటి లేదు అసలు. ఎవరికి ఖాళీ ఉంది ఆయన చంపడానికి వెళ్ళే? ఆయన చంపని పని ఎవరికి లేదు అసలు. ఆయన మర్చిపోయి రాలేడు. ఎలక్షన్ అయిపోయింది అది సినిమా. అధికారులు ఉండి అంత సెక్యూరిటీ పెట్టుకుని ఆ ఇల్లుకే కంచాలుగా వేసుకొని చూసుకున్నారుగా, అంత భయం ఉంటే మరి అలాగే భయపడతాడు. ఇంట్లోనే భయపడతాడు. భద్రత తీసేశారు, తగ్గించేశారు కావాలని అని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబుకి ఎంత ఇచ్చినారు ఉంటుంది కదా, సెక్షన్ ప్రకారం ఆడికి అలాగే ఇచ్చారు, ఈడికే అలాగే ఇస్తారు. ప్రత్యేకంగా ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినాడు, వీడికి ఎంత జట్టుగా ఆడికి ఇచ్చినారో అంతే ఇస్తారు ఆయనకు కూడా. అంతేగాని ఎక్కువ ఎవరుగా నాకు భయం ఉందని ఆయన నా చుట్టూ 10 మంది రారుగా, ఒకళ్ళే తోడొస్తాను నేను కదలా. ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ కంచాలుగా వేసుకుంటూ ఆయనంది అది అర్థమైందిగా, అంత భయం మీద ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఊళ్ళు చంపుతారు, ఎవరు చంపరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ వల్లే నాకు ముప్పు ఉందని చెప్తున్నారు ఆయన. ఆయన అంతా ఉట్టిదే, ఎవరు అది చంపరు ఆయన. అది మైండ్ సెట్, చంద్రబాబు మైండ్ సెట్ అసలు కాదు. అది మా హత్య రాజకీయాలు ప్రోత్సహించిన మనిషి కాదు చంద్రబాబు నాయుడు. వరుసగా వైసీపీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. అది అలాగే కొనసాగుతూ నా మీద కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కదా ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు నేను చంపమని చెప్పలేదు, వాళ్ళు నరకమని చెప్పలేదుగా. వీళ్ళు పాత కక్షల ద్వారా అంతకుముందు జరిగిన బట్టి చూసుకుంటే వాళ్ళు రూపాయి చేశారు, వీళ్ళు పావలా చేస్తున్నారు. అప్పుడు రూపాయి జరిగింది, ఇప్పుడు పావలా జరుగుతుంది నాకు తెలిసి. కానీ ఎవరిదైనా తప్పే, అది కూడా చేయకూడదు. కానీ చిన్న ప్రతిదీ మనిషిని కదా తిరగలేడుగా పోలీసు. నువ్వే ఇంటికి వెళ్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, నేను ఒక ఇంటికి దొంగతనం చేస్తాను, మన వెనకాల తిరుగుతున్న పోలీసులు. దానికి ప్రభుత్వాలు చేయమని చెప్పారంటే ఆకలి వేసినాడు అన్నం దొంగతనం చేస్తాడు అన్నట్టుగా. ఈ అల్లరిలో కామనే మా ఊర్లో ఉన్నారు ఇద్దరు ప్రతిపక్షాలు, అధికార పక్షం ఉంటారు. వాళ్ళు గొడవ ఉందో కొట్టుకుంటారు. వాళ్ళు వచ్చి కాపలా కాలేరు కదా. కాదు అప్పటికే చెప్తున్నారు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు పోకండి, ఆ కక్షలు పోకండి అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు వినకపోతే ఏం చేస్తారు పాపం? ఈ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పొరపాటున ఎవరో చేశారు, వద్దనే చేశారు, కలర్ మీద యాక్షన్ తీసుకుంటే పక్కన మరి ఇంకోటి చేయడం. గతంలో ఇలాగే 2 సార్లు ఆయన మీద దాడులు జరిగినాయి, ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది కదా. అధికారంలో ఉన్నప్పుడు దాడి జరిగింది కదా ఆయన మీద, జగన్ మీద. అది చేయించుకుంది, అది దాడి ఎక్కడ జరిగింది, అది చేయించుకుంది. అది ఓట్లు పడాలి కాబట్టి దాడి చేయించుకోండి, అంతా ఉడిచేయాలని కూడా లేదు అసలు. ఈ కోడికత్తికి చేసిపోతే ఎవడని వెళ్ళా ముక్కలు నరికిన బయట తిరుగుతున్నారు, అతుకులు చేయించుకుని. కోడికత్తి పూడి చచ్చిపోతాడా? రాయించుకోవడం అన్ని మామూలే. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదు, దాడులు జరుగుతున్నాయి. వరుసగా మా పార్టీల మీద దాడులు చేస్తున్నారు. చివరికి నాకే ప్రాణహాని తలపెట్టే పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయంటూ జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు?
అయ్యా, రాజకీయాల గురించి మనం మాట్లాడేంతటి శక్తివంతులము కాదు, దాన్ని అంత విశ్లేషకులము కాదు. కాకపోతే పరిపాలనా విధానం మనకి ఎదురుగుండా కనపడుతున్నదే. నేను నిన్ను తిడితే నువ్వు నన్ను తిడతావు. అసలు నిన్ను తిట్టకుండా కనుకున్నది ప్రశాంతంగా ఉంటుంది. నేను తిట్టినప్పుడే నాకు భయం, నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను కొడతావో ఎప్పుడు వచ్చి తిడతావో అని. అసలు ఆ భయం లేకుండా ఎవరికి వాళ్ళు ప్రజలకి పరిపాలనా విధానాన్ని అందజేయాలనే ఉద్దేశంతోనే ఎవరైనా గద్దెని ఎక్కించేది. అందరూ ఓట్లు ఎందుకు వేస్తారు? మంచి పరిపాలన ఇస్తారు. మంచి పరిపాలన అంటే ఏంటి? ఇవాళ చూడండి, రోడ్లు విస్తరణలు ఎలా ఉన్నాయి. అనేక రకాలుగా ట్రాఫిక్ అయ్యి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టి వాటి మీద టోల్ గేట్లు వసూలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు అంత అవుట్డోర్గా కాకుండా కూడా అసలు ఇండోర్లో ఊళ్ళో పట్టణాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ విస్తరణ ఎందుకు చేయరు? ఎక్కర్లేని చిరు వ్యాపారస్తులందరూ వాడు బండి పెట్టాడని వాడికంటే ముందు పెట్టాడని వీడికి నోరు కలిగిన వాడు ముందు పెడుతున్నాడు. అంటే రోడ్డుని ఎంత వీళ్ళు ఎంత ఆక్రమిస్తున్నారు? సగాలకు రోడ్లు ఆక్రమించేస్తున్నారు. అదేమంటే వాళ్ళు బటకద్దా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్లో చేసుకో, ఎవరు వద్దన్నారు? నీ పరిధి ఎంతవరకు అంతవరకే చేసుకో. రోడ్డు అందరికీ పరిపాలన విధానం అందరికీ ఇది తగులుతుంటే చిన్నపిల్లలు, ముసలి, ముతక వీళ్ళందరికీ ఏమైనా దెబ్బలు తగిలితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కి వెళ్తుంటే దెబ్బలు తగులుతున్నాయి, తగ్గట్లా. పోనీ వీళ్ళు రాసిచ్చిన మందులు ఏమన్నా నాణ్యతగా ఉన్నాయా? అవి లేవు. అసలు జనరిక్ మందులు నమ్ముతున్నారు. జనరిక్ కేసులు దేనికి? ఒరిజినల్ రేట్ ఉండాలి కానీ మళ్ళీ జనరిక్ ఎందుకండి? అందుబాటులో లేనివాడు వైద్యానికి ప్రతి వాడు ఖర్చు పెడతాడు. అదే వాళ్ళు వీక్నెస్ పట్టుకుని అన్ని పెడదావ పెట్టించి జనాల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నది వీళ్ళే. నువ్వు వైద్య డెవలప్ చేసాను, అది డెవలప్ చేసామంటాం కదా, ముందు ఇది డెవలప్ చేయి చాలు. రోడ్లు విస్తరణ చేయించు, రోడ్ల మీదకి ఎవరు రానివ్వకుండా చేయి. వాళ్ళ పరిధిలో వాళ్ళ వ్యాపారాలు చేసుకోమను, వాళ్ళ ఇళ్లలో లేదా వాళ్ళ కొట్లు కొనుక్కోమను. నువ్వు అన్నీ తీసుకుంటున్నావు. సేల్స్ ట్యాక్స్ కట్టట్లా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లా, జిఎస్ ట్యాక్స్ కట్టట్లా, అన్నీ అమ్మేస్తున్నావు. దేనికైనా బిల్లు తీసుకోమంటున్నారు. ఇస్తే కదా తీసుకునేది. ఈవెన్ పెట్రోల్ బంకుల్లో కూడా బిల్లు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అని అంటే అడిగేవాడు, ఇప్పుడు వెళ్ళేవాడు తొందరగా పెట్టుకుని వెళ్దామని అనుకుంటాడు. ఆ ఇవ్వాల్సిన కామన్ సెన్స్ వాడికి ఉండాలి. ఇదిగోనండి మీ బిల్లు మీరు తీసుకోండి, మీరు డబ్బులు ఇచ్చారు కదా అని. వాడు ఇస్తున్నాడా? ఇవ్వటల్లా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నీ పట్టించుకోవద్దా? ఇవి పట్టించుకుంటే చాలు, నువ్వు పెద్ద సుస్థిరమైన ప్రభుత్వాన్ని చేస్తున్నావు అని చెప్పుకోకర్లా. ఇలా పరిపాలన చేయకోకుండా రాజకీయంగా కక్ష కట్టి దాడులు చేస్తున్నారు అంటూ జగన్ గారు అంటున్న మాట వాస్తవేనంటారా? అంటే జగన్ గారు అన్నారా చేశారా అనేది అది వాస్తవాన్ని మనం తేల్చేవాళ్ళం కాదు. ఎందుకంటే దాడులు నువ్వు చేయలే, ఇంట్లోంచి లాగి కొట్టావు, ఇంట్లో ఉన్న వాళ్ళని లాగి కొట్టావు. జై తెలుగుదేశం అన్న వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసేసావు. అడ్డు ఆపు లేకుండా నిన్నటిదాకా ప్రజలు గుప్పిట్లో 6 ప్రాణాలు పంచప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కులాడుతూ ఇవాళ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు కనీసం నీ మీద ప్రశ్నించేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. ఎవడైనా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చేస్తారు. పోలీస్ స్టేషన్లో పోలీస్ వ్యవస్థ కానీ ఇది ఏదైనా పనిచేస్తుందా? అధికారులకు పనిచేస్తుంది. అంతేగాని ఇదివరకు పూర్వం ఒక 5-6 సంవత్సరాలు 10-15 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? పోలీస్ స్టేషన్కి ఎవడైనా కనుక బలానవాడు నన్ను కొట్టాడంటే వెళ్ళి కనీసం విచారించేవాళ్ళు, ఎరా ఎందుకు కొట్టావు, కొట్టాల్సిన అవసరం ఏంటని. ఇవాళ కోర్టులు అంటే భయం లేదు, కోర్టులు జడ్జీలను కొనేస్తున్నారు. పోలీసులు అంటే భయం లేదు, అసలు ఏమీ లేదు. ఏ రాత్రి చీకటి దెబ్బేస్తాడో ఏమిటని భయంగా ఉంది. ఎందుకంటే ప్రతి మానవుడికి భార్య, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు ఈ వ్యవస్థకు అలవాటు పడ్డవాడు ప్రతివాడు. ఆ అలవాటు లేనివాడు ఎవడైనా రౌడీనే. వాడిని అసలు ఎవడన్నా అదుపెట్టుకోగలడా? రాజకంటే బలవంతుడు ఎవరు? మొండివాడు. అందుకని అసలు ఈ వ్యవస్థ నన్ను కొడుతున్నారు, మరి నువ్వు ఎందుకు కొట్టావు? ఎప్పుడు కొడతాను? ఇంకా నాడే ఇంతవరకు 3 నెలలు 4 నెలలు ప్రభుత్వం వచ్చినా కూడా నిన్నేం చేయటంలా. వాళ్ళు నిదానంగా ప్రభుత్వ పరంగా శాఖాపరంగా తీసుకుందామని అనుకుంటున్నారే కానీ. నిన్న అంటున్నారు జగన్ గారు నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ కోర్టులో కేసు కూడా వేశారు. నీ చుట్టూతో అంతమంది సెక్యూరిటీని పెట్టుకుని నువ్వు కోట్ల రూపాయలకి అధిపతివి. ఆ మాత్రం ఇప్పుడు సాధారణంగా ఉన్నవాడే రోజు ఇంటి చుట్టూతో కంచేసుకుంటాడు, గ్రిల్స్ పెట్టుకుంటాడు. వీలైతే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటాడు. మరి నిన్నదాకా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడివి, నువ్వు ఆ మాత్రం నువ్వు రక్షించుకోలేవా? నీకు పెద్ద వాళ్ళే ఉన్నారు, మరి లాయర్లు ఉన్నారు. అటువంటిది నువ్వెందుకు ఇంత భయపడాల్సిన అవసరం ఉంది? నువ్వు భయపడటం కాదు, నటన. వాళ్ళు ఏదో చేస్తారనే నటన, ఏమీ లేదు. నిన్ను చూసే వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా తగ్గించినా కూడా అంటే ప్రజలు వద్దన్నా కూడా ఇంకా ఈయన ఎక్కడి నుంచో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు అని. అందుకని ఇవన్నీ అవాస్తవాలు, అవన్నీ కాదు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం కోరుతున్నారు. ఆ ప్రభుత్వాన్ని కనుక అందించే నాయకుడు ప్రతివాడు మంచి ప్రజానాయకుడు అవుతాడు. ఎందువల్లనంటే ముందు ఇవన్నీ చేయండి, తర్వాత ఈ అక్కర్లేని చిన్న వ్యాపారస్తులు అని చెప్పి ప్రతివాడు టీ స్టాల్స్ అని మరి చిన్న హోటల్స్ అని పెడుతున్నారు. వాడు ఏ ఆయిల్ వాడుతున్నాడో తెలియదు,
ఏ పిల్లి వాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. తర్వాత భోజన హోటల్స్, అది ఏ కూరగాయలు వాడుతున్నారో తెలియదు. అదే దీన్ని ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు కంట్రోల్ చేయక్కర్లేదా? అసలు ఫుడ్ నాణ్యత ఉండక్కర్లేదా? ఈవెన్ దేవస్థానాల్లోనే 15 రూపాయలు తీసుకుంటే దీనికి 100 గ్రాములకు సరిపడా లడ్డు ఇవ్వాలి అని అంటారు, 100 గ్రాముల పులిహార ఇవ్వాలి అని ఒక కొలత పెడతారు. అటువంటిది నువ్వు బయట పెట్టలేవా? 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు 4 ఇడ్లీ, ఎంత క్వాంటిటీ, ఎంత క్వాలిటీ, ఇవన్నీ చూసుకోక్కర్లేదా? అవి చేస్తే సుస్థిరమైన ప్రభుత్వం ఎక్కడో లేదు, అప్పుడే వస్తుంది. రామరాజ్యం అనేది కూడా అప్పుడే ఉంటుంది. ఇలా రోడ్లు విస్తరణ చేయాలి, ఈ చిరు వ్యాపారస్తులను వాళ్ళ పరిధిలోనే చేసుకోవాలి, రోడ్డు మీదకి రానివ్వకూడదు. ఈ చిన్న టీ స్టాల్స్ మొత్తం క్లోజ్ చేయాలి, నాణ్యత ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలి, ప్రతివాడికి లైసెన్స్ లేకుండా అమ్మటానికి వీల్లేదు అనే రూల్ పెట్టిన రోజున ఎవరు ఏ హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లా, అందరూ ఆరోగ్యవంతులు సుఖజీవనవంతులు అవుతారు.